తాడేపల్లిలో జోష్ నింపిన గ్రేటర్ ఫలితాలు, జిల్లాల్లోనూ ఘనంగా విజయోత్సవాలు. అన్ని ఎన్నికలు ప్రతిష్టాత్మకమేనన్న సంజయ్, కొత్త కార్పొరేటర్లను సన్మానించిన బీజేపీ నేతలు. ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరణ, టీఎస్ఐఐసి అధికారులతో మంత్రి కేటీఆర్ రివ్యూ. మొబైల్ ఓటీపీ చెప్తేనే లబ్ధిదారులకి రేషన్, మాఫియాకు చెక్ పెట్టేందుకు సర్కార్ చర్యలు. సిటీలో బ్యూటీ ప్రొడక్ట్స్కు పెరిగిన డిమాండ్, స్పెషల్ ఆఫర్స్తో అట్రాక్ట్ చేస్తున్న వ్యాపారులు. ఇక హైదరాబాద్తో పాటు మరిన్ని ప్రాంతాలకు ఐటీ పరిశ్రమలు విస్తరించేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐటీ అండ్ ఇండస్ట్రీస్పై సమీక్ష నిర్వహించారు కేటీఆర్. సిటీతో పాటు 2 టైర్ సిటీల్లో ఐటీని విస్తరించడం, పారిశ్రామికవేత్తల నుంచి మరిన్ని పెట్టుబడులు రాబట్టడం లాంటి అంశాలపై చర్చించారు. ఐటీ పార్కుల నిర్మాణానికి ముందుకొచ్చే కంపెనీలకు పూర్తి సహకారం అందించాలని అధికారులకు సూచించారు. ఐటీ పరిశ్రమలను హైదరాబాద్తో పాటు ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించే కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు మంత్రి కేటీఆర్. సీఎం క్యాంప్ ఆఫీసులో టీఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లుతో పాటు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగ విస్తరణపై చర్చించారు మంత్రి. ఇప్పటికే మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ నగరాలకు ఐటీ పరిశ్రమలను విస్తరించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు కేటీఆర్. సోమవారం ఖమ్మంలో ఐటీ టవర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. వరంగల్ నగరానికి ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు వచ్చాయని మంత్రి తెలిపారు. 2వ దశలో మరిన్ని ఐటీ కంపెనీలు తమ సంస్థలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అందుకు సంబంధించి అవసరమైన మౌలిక వసతులు, ఇతర సదుపాయాల కల్పన కోసం టీఎస్ఐఏసీ చేపడుతున్న కార్యాచరణపై చర్చించారు మంత్రి. ద్వితీయ శ్రేణి నగరాలతో పాటు హైదరాబాద్ శివారులో ఐటీ పరిశ్రమలు విస్తరించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రోత్ ఇన్ డిస్పర్షన్ పాలసీకి మంచి స్పందన లభిస్తోందన్నారు కేటీఆర్. ఉప్పల్, నాచారం లాంటి ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఐటీ పార్కుల నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న కార్యాచరణను తెలుసుకున్నారు. ఐటీ పార్కుల నిర్మాణానికి ముందుకొచ్చే కంపెనీలకు పూర్తి సహకారం అందించాలని అధికారులకు సూచించారు. కొంపల్లిలో ఐటీ పార్క్ నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూసేకరణ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహబూబ్ నగర్, దివిటిపల్లిలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని, వాటికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని కేటీఆర్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో అగ్రస్థానాన్ని సాధించేందుకు పరిశ్రమల శాఖ కృషి చేస్తున్నట్లు అధికారులు కేటీఆర్ కు తెలిపారు. కేసీఆర్ అవినీతి, నియంతృత్వ పాలనపై ప్రజలకు విసుగు వచ్చిందన్నారు బీజేపీ నేతలు. భాగ్యనగర ప్రజలు కేసీఆర్ కు గుణపాఠం చెప్పారన్నారు. కార్పొరేటర్లతో సమావేశమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. బీజేపీ కార్పొరేటర్లను ప్రలోభ పెట్టాలని చూస్తే టీఆర్ఎస్లో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలరన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 2023లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే గ్రేటర్లో మరో 25 సీట్లు గెలిచేవాళ్లమన్నారు సంజయ్. ప్రచారానికి మరింత సమయం ఉంటే ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని సొంతం చేసుకునే వాళ్ళమని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ఏ ఎన్నికలైనా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. మా లక్ష్యం వల్ల 2023లో భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకురావడము. టీఆర్ఎస్ పార్టీకి ఇట్లా ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వివరిస్తే దాదాపు ఇంకా 20 సీట్లు మేము గెలిచేవాళ్ళం. ఇంకా సమయం ఉంటే, ప్రచార సమయం ఇంకా ఉంటే తప్పకుండా ఇక 100కు పైగా స్థానాలు గెలిచేవాళ్ళం. అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా నారాజు కాలేదు. కేసీఆర్ జిమ్మికులు గ్రేటర్ ఎన్నికల్లో పనిచేయలేదన్నారు బండి సంజయ్. కేసీఆర్, ఓవైసీ, డీజీపీ, ఈసీ అందరూ కలిసి హడావిడిగా ఎన్నికలు పెట్టారన్నారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా కేసీఆర్ చెప్పు చేతల్లో నడిచిందని ఆరోపించారు. రిగ్గింగ్ కోసమే బ్యాలెట్ పేపర్లు పెట్టారన్నారు సంజయ్. ఆధార బాధలుగా ముఖ్యమంత్రి గారు, ఓవైసీ గారు, ముఖ్యమంత్రి గారు, ఎన్నికల కమిషన్, డీజీపీ గారు ఆధార బాధలుగా సమావేశం పెట్టుకోవడం, వెంటనే ఎన్నికల తేదీని ప్రకటించడం, కనీసము అభ్యర్థులను ఖరారు చేసుకునే అవకాశం కూడా మాకు ఇవ్వాలి. ఎన్నికల ప్రకటన నోటిఫికేషన్ వచ్చాక పోలింగ్ అయ్యే వారు కూడా ఎన్నికల కమిషన్ పూర్తిగా ముఖ్యమంత్రి చెప్పు చేతులు నడిచింది. ఈవీఎంలు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అప్పీల్ చేస్తే దానికి భిన్నంగా బ్యాలెట్ పెట్టారు. బ్యాలెట్ ద్వారా కూడా గెలిచే ప్రయత్నం చేశారు, రిగ్గింగ్ చేసి బూత్లను క్యాప్చర్ చేసుకొని. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో సమావేశమయ్యారు బీజేపీ ముఖ్య నేతలు. కార్పొరేటర్లను సన్మానించారు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సన్మాన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామితో పాటు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు నేతలు. ప్రజలు బీజేపీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ బస్తీ నిద్ర చేయాలని సూచించారు. సర్వసభ్య సమావేశాల్లో ప్రజా సమస్యలను ఎత్తి చూపాలన్నారు. ప్రలోభాలకు లొంగొద్దని కార్పొరేటర్లకు సూచించారు లీడర్లు.
అంతకుముందు బీజేపీ ఆఫీసులో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశమైంది. మీటింగ్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల కమిటీ చైర్మన్ కిషన్ రెడ్డి, కన్వీనర్ లక్ష్మణ్, జాయింట్ కన్వీనర్ వివేక్ వెంకటస్వామితో పాటు బీజేపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. గ్రేటర్లో గెలుపు, ఓట్ షేరింగ్ పై చర్చించారు. కోట్లు ఖర్చు పెట్టిన మేయర్ పీఠానికి కావాల్సిన సీట్లను టీఆర్ఎస్ సాధించలేకపోయిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. బీజేపీ కార్పొరేటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తే టీఆర్ఎస్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలరన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఒక్క భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ని తీసుకుంటే బదులా కింద 10 మంది ఎమ్మెల్యేలను గుంజుకొస్తాం. ప్రగతి భవన్ని ఏం చేయాలో అది చేస్తాం. అందుకని బీజేపీ గురించి ఒక్క ఆలోచన చేసే కంటే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఇది భాగ్యనగరం, బరాబరి ఈట్కా జవాబ్ పత్తర్ సాబ్కు జరూర్ మిల్తా. హైదరాబాద్ లో వరద సాయాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. బాధితులందరికీ సాయం అందిస్తామన్న మంత్రి కేటీఆర్ మాట నిలబెట్టుకోవాలన్నారు. ఇమీడియట్ గా ప్రజలకి ఎవరికి ఈ వరద బాధితులకి ఎవరెవరికి డబ్బులు దొరకలేదు, వాళ్ళకి ఇమీడియట్ గా ప్రతి ఒక్క వ్యక్తికి డబ్బులు ఇవ్వాలని ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మాట ఇస్తే మాట పైన నిలబడాలి. ఇప్పుడు మీరు నిలబడతారా లేదా అది మేము చూస్తాం, జనాలు కూడా చూస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి బీజేపీలో చేరే అవకాశం ఉంది. జానారెడ్డి చేరికపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్. జీహెచ్ఎంసీ ఎన్నికల తీరు చూస్తే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టమైందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గ్రేటర్ ఎన్నికల్లో జన సైనికులు ఉత్సాహంగా పనిచేశారని చెప్పారు. జీహెచ్ఎంసీలో 60 డివిజన్లలో పోటీ చేయాలని భావించామని, బీజేపీ మద్దతు కోరడంతో ఉపసంహరించుకున్నామని చెప్పారు. బీజేపీ విజయం కోసం నేతలు, కార్యకర్తలు బాగా కృషి చేశారని చెప్పారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ శ్రేణులు చాలా బలంగా దాదాపు 60 మంది అక్కడ డివిజన్లో, హైదరాబాద్ 60 డివిజన్లో పోటీ చేద్దామని అనుకున్న పరిస్థితుల్లో ఇక్కడ మనం కలిసి పనిచేస్తున్నాం. అక్కడ కూడా కలిసి పనిచేయాలంటే ఏ పరిస్థితులు ఒకటే అనుకున్నాం, ఒక్క ఓటు కూడా బయటికి వెళ్ళకూడదు. మన ఓటు ఏదైనా సరే మొత్తం మనకి వెళ్ళాలి అనుకున్న ఒక్క పిలుపుకి అక్కడ 60 మంది డివిజన్కి పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఉపసంహరించుకొని, వాళ్ళ నామినేషన్స్ ఉపసంహరించుకొని ఈ రోజున గెలుపులో జనసేన శ్రేణులు, జన సైనికులు నిజంగా వారి మద్దతు తెలిపినందుకు మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి చూస్తే ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఖచ్చితంగా ప్రజలు ఒక మార్పును కోరుకుంటా ఉన్నారు. వ్యవస్థలతో పాటు, అధికార వ్యవస్థలతో పాటు ఇంకో కొత్త తరహా ఇంకొక వ్యవస్థ కావాలి, ఇంకొక బలంగా ప్రజల కోసం నిలబడే ఒక అలయన్స్ కావాలని కోరుకోవడం కూడా దానికి తార్కాణంగా తీసుకోవచ్చు. బండి సంజయ్ గారిని చూస్తే నాకు ఒకటే అనిపిస్తూ ఉంటుంది, నిజంగా భారతీయ జనతా పార్టీకి చాలా చక్కని నాయకులు వచ్చారు. నిజంగా టైగర్ బండి సంజయ్ లాగా నిజంగా ఒక సింహంలాగా, ఒక పులిలాగా ముందుకెళ్లి నిజంగా చాలా అందరినీ సమాయత్తపరిచి, ఉద్వేగపరిచి, కార్యకర్తలు చాలా బలంగా నిలబడి, అలాగే జన శ్రేణులను కూడా ఈ రోజు పొద్దున్నే ఆయన ట్విట్టర్లో మెసేజ్ పెట్టారని చెప్పారు. మనస్ఫూర్తిగా బండి సంజయ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే ఒక జీహెచ్ఎంసీ ఎన్నికలుగా చూడలేదు, అది ఒక విశ్వనగరపు ఎన్నికలుగా చూశారు. అది అందుకని కేంద్ర నాయకత్వం కూడా దానికి రావటం, ఇది ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని ఒక సంకేతానికి కూడా కేంద్ర నాయకత్వం రావటం, ఇవన్నీ ఈ పరిణామాలను మనం తీసుకోవచ్చు. మనస్ఫూర్తిగా జీహెచ్ఎంసీలో గెలిచిన వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు. అభివృద్ధి కోసం సర్కారుకు సహకరిస్తూనే లోపాలపై నిలదీస్తామన్నారు. బస్తీలు, కాలనీల్లో కనీస సౌకర్యాల పెంపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు కొత్త కౌన్సిలర్లు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మా పరిధిలో వాళ్ళు ఏ సమస్యలు తీర్చలేదు. రోడ్డు, డ్రైనేజ్, వాటర్ సమస్య ప్రతి ఒక్కటి సమస్యగానే ఉంది. అవన్నీ తీరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చాను. తప్పకుండా నా బాధ్యతలన్నీ నెరవేరుస్తాను. వినాయక్ నగర్ చాలా మటుకు అది లోవర్ ఇన్కమ్ గ్రూప్, బిలో అంటే పావర్టీ లైన్లో ఉన్న సమస్యలు చాలా ఉంటాయి. అక్కడ అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ. అక్కడ చాలా డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది. అట్లాగే బండల్ చెరువు ఉంది, అదంతా చాలా డ్రైనేజ్ అంతా కూడా దాంట్లో వాటర్ అంతా కూడా దానికి వెళ్తుంటుంది. అది ఒకటి చేయాలనుకుంటున్నాను. రోడ్స్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అక్కడ వెల్ఫేర్ సొసైటీస్ లేవు, బస్తీ దవాఖానాలు లేవు, అవన్నీ కూడా చేస్తాను. 2200 ఓట్స్ గెలిచానండి నేను. డ్రైనేజు, రోడ్లు, మంచినీళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నాగోల్ డివిజన్ 11వ వార్డు టీఆర్ఎస్ అభివృద్ధి చేయలేదని మమ్మల్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు అందరికీ ఓటేసి గెలిపించినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారం. ముషిరాబాద్ డివిజన్ నుంచి 86 వార్డు నెంబర్. మేము వారి మాటపై మేము నిలబడుతూ
వారు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. సరూర్ నగర్ డివిజన్ 19th వార్డ్ క్యాండిడేట్ని. ఇది గెలుపు మాత్రము ఒక ధర్మ గెలుపు. ఇప్పుడు దీంతో పాటు మొత్తం నెక్స్ట్ హైదరాబాద్లో కూడా అందరం మనం తెలంగాణను తరిమి కొట్టాల్సిందే. రాష్ట్రంలో కుటుంబ పాలనకు అంతం మొదలైందన్నారు బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో 11వ డివిజన్లలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా గెలిచిన కార్పొరేటర్లకు సన్మానం చేశారు. ఎల్బీనగర్లో కమలం వికసించిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. సర్కారుతో కొట్లాడి నిధులు తీసుకువచ్చి ఓటేసిన ప్రజలకు అభివృద్ధి చూపిస్తామన్నారు. ప్రజలు రంగారెడ్డి అర్బన్ జిల్లాలో బీజేపీకి మార్పు కోరుతూ అనూన్యమైన విజయాన్ని ఇచ్చారు. ఈరోజు ప్రజలు మార్పు కోరుతూ భారతీయ జనతా పార్టీ వైపు బాధ్యత పెట్టిర్రు. ముఖ్యంగా పెద్ద ఎల్బీనగర్ నియోజకవర్గము 11 డివిజన్లో 11 డివిజన్లు గెలుచుకున్నామంటే ఈరోజు ప్రజలు మార్పు కోరారు. ప్రజలు మా మీద ఉన్న విశ్వాసానికి కానీ ఖచ్చితంగా ప్రజలు ఏదైతే ఏ విశ్వాసంతో అయితే ఓటేసి ఈరోజు బలపరిచి కార్పొరేటర్ను గెలిపించారో ఖచ్చితంగా నియోజకవర్గం ఉన్న సమస్యలను గుర్తిస్తాము. సమస్యల పరిష్కారం కోసము 11 మంది కార్పొరేటర్లు ఒక్క తాటి మీదకు వచ్చి అభివృద్ధి మంతమే ధ్యేయంగా అభివృద్ధి కోసమే కార్యక్రమాలు చేసే విధంగా ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా గతంలో కార్పొరేట్ చేసిన తప్పిదాలను ఖచ్చితంగా వారి పక్కన పెట్టేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసము ఈ నియోజకవర్గ అభివృద్ధి మంత్రంతోనే ముందుకు పోయేసి ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ఒక అవకాశంగా భావించి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందని చెప్పి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇతర ముద్రల ఓట్లపై సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హైకోర్టుకు వెళ్లింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులతో నేరేడ్మెట్లో ఫలితం నిలిచిపోయిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది న్యాయస్థానం. సిబ్బందికి శిక్షణ లోపం కారణంగానే ఇలా జరిగిందని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై సోమవారం సింగిల్ జడ్జి విచారణ చేపట్టనున్న నేపథ్యంలో అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి విచారణ పూర్తయ్యాక అభ్యంతరం ఉంటే అప్పీల్ చేయాలని తెలిపింది. సోమవారం ఉదయం మొదట ఈ అంశాన్ని విచారించాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లపై స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ఏ ముద్రలున్నా ఆ ఓట్లను పరిగణలోకి తీసుకోవాలని గురువారం అర్ధరాత్రి ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించింది బీజేపీ. దీంతో స్టేట్ ఎన్నికల సంఘం నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని కోర్టు ఆదేశించింది. గ్రేటర్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. రూలింగ్ పార్టీ నేతల నియోజకవర్గాల్లో కమలం హవా కొనసాగించింది. తలసాని ఇలాకాలో సగం సీట్లు బీజేపీ దక్కించుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న ఎల్బీనగర్, ముషీరాబాద్, రాజేంద్రనగర్లోనూ కారుకు పంక్చర్ తప్పలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత సెగ్మెంట్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఆమె సొంత నియోజకవర్గం మహేశ్వరంలో బీజేపీ 2 డివిజన్లు గెలిచింది. ఎల్బీనగర్, ముషీరాబాద్, రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. ఎల్బీనగర్లో బీజేపీ ఏకంగా క్లీన్ స్వీప్ చేసింది. మంత్రి తలసాని నియోజకవర్గం సనత్ నగర్లో బీజేపీ సగం డివిజన్లను కైవసం చేసుకుంది. ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో టీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. అక్కడున్న 11 డివిజన్లను బీజేపీ సొంతం చేసుకుంది. లోకల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన సుధీర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన మనుషులకు టికెట్ ఇప్పించుకునేందుకు సుధీర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ పార్టీ సిట్టింగ్లకే మళ్లీ టికెట్ ఇవ్వడంతో సుధీర్ రెడ్డి అనుచరులు ఎన్నికల్లో సహకరించలేదని చర్చ జరుగుతోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ విజయం సాధించింది. మంత్రి తలసాని నియోజకవర్గం సనత్ నగర్ లో 3 డివిజన్లలో బీజేపీ, 3 డివిజన్లలో టీఆర్ఎస్ గెలిచాయి. సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. ముషీరాబాద్ పరిధిలో 6 డివిజన్లలో 5 డివిజన్లు బీజేపీ గెలిస్తే ఒక్క సీటును ఎంఐఎం గెలుచుకుంది. ముషీరాబాద్ లో టీఆర్ఎస్ గోణి కొట్టలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తమ్ముడి భార్య కూడా ఓడిపోయింది. అంబర్పేట అసెంబ్లీ సెగ్మెంట్ లో 3 చోట్ల బీజేపీ, 2 చోట్ల మజ్లిస్ గెలిచింది. ఖైరతాబాద్ అసెంబ్లీ పరిధిలో కూడా బీజేపీ ఒక స్థానం గెలుచుకుంది. మల్కాజ్గిరి అసెంబ్లీ సెగ్మెంట్ లో బీజేపీ 3 స్థానాల్లో విజయం సాధించింది. అక్కడ బీజేపీ పట్టు సాధించే అవకాశం ఉందని గుర్తించిన టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అయినా అన్ని డివిజన్లలో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. కొన్ని చోట్ల 200-300 ఓట్ల తేడాతో ఓడిపోయింది.
రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కొత్త విధానం తీసుకొచ్చింది సర్కార్. దీని ద్వారా రేషన్ మాఫియాకు చెక్ పెట్టాలని భావిస్తోంది. మొన్నటి వరకు బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటే ఇప్పుడు మొబైల్ ఓటీపీ అమల్లోకి తెచ్చింది. రేషన్ తీసుకునే సమయంలో లబ్ధిదారుడి సెల్ ఫోన్కు వచ్చే ఓటీపీ నెంబర్ చెప్తేనే బియ్యం ఇస్తారు డీలర్స్. రాష్ట్రంలో రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది సర్కార్. రేషన్ డీలర్లతో కలిసి కొందరు అక్రమార్కులు పేదల బియ్యాన్ని దుడ్డిదారిన రాష్ట్రాలు దాటిస్తున్నారు. మిల్లర్లతో కుమ్మక్కై సర్కార్ బియ్యాన్నే మిల్లింగ్ చేసి మార్కెట్లో అమ్మేస్తున్నారు. ఇలా రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించి ఏటా 100 కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా ఇప్పటికే సర్కార్ బయోమెట్రిక్ పోర్టబిలిటీ సిస్టమ్ తీసుకొచ్చింది. అయినా అక్కడక్కడ రేషన్ బియ్యం అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. కరోనా కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు ఫ్రీ రైస్ ఇస్తే దాన్ని కూడా కొంతమంది డీలర్లు, మిల్లర్లు, అధికారులు కలిసి దోచుకున్నారు. కరోనా పేరుతో బయోమెట్రిక్తో వేలిముద్రలు తీసుకోకుండా ఈ దందా సాగించారు. అయితే ప్రస్తుతం మొబైల్ నెంబర్ కూడా లింక్ చేసుకోవాలని చెప్తున్నారు సివిల్ సప్లై అధికారులు. ఇప్పటికే రాష్ట్రంలోని 85 లక్షల రేషన్ కార్డుల్లో సగానికి పైగా మొబైల్ నెంబర్ అనుసంధానమయ్యాయి. రేషన్ తీసుకునే సమయంలో లబ్ధిదారుడి సెల్ ఫోన్కు వచ్చే ఓటీపీ నెంబర్ డీలర్కు చెప్తేనే బియ్యం ఇస్తారు. మరోవైపు మొబైల్ నెంబర్ లింక్ కాని వారికి బయోమెట్రిక్ ద్వారానే ఇస్తున్నామని అంటున్నారు డీలర్లు. మొత్తము ఆధార్ లింకుకు సివిల్ సప్లై ఆఫీసర్ ఆధార్ లింకుకు చేశారు కాబట్టి ఇంకా కంపల్సరీ ఓటీపీ నెంబరు దాన్ని బట్టి రేషన్ ఇష్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఫింగర్ మ్యాచ్ అయితే ఇస్తున్నాం. ఇక ఒకవేళ ఫింగర్ మ్యాచ్ అవ్వకుండా ఆధార్ లింక్ లేకపోతే ఇక కొంచెం ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. ఇక ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ కొంచెం చర్య తీసుకొని వాళ్ళకి ఏదో ఒకటి సాల్వ్ చేయాలని. వేలిముద్ర తీసుకునే సమయంలో సమస్యలు వస్తున్నాయంటున్నారు డీలర్లు. ఓవైపు కరోనా భయం, మరోవైపు వృద్ధులు, కూలీ పనులు చేసుకునే వారికి వేలిముద్రలు అరిగిపోవడంతో స్తంభపడక ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ఇలాంటి వారికి మొబైల్ అనుసంధానమే కరెక్ట్ అంటున్నారు. బియ్యం ఇవ్వాలి ఓటీపీ నంబర్ మీద, కానీ కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తుంది ఓటీపీ. వేలిముద్ర ఓటీపీ ఉంటే వేలిముద్ర అవసరం లేదు. చాలా మంది లింక్ చేసుకోలేదు, వస్తలేదు. ఓల్డేజ్ వాళ్ళు వస్తలేదు, అలా ఫోన్ లేదు పాపము, వాళ్ళకు ఇంకోటి బయోమెట్రిక్ వస్తలేదు, వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంతకు ముందేమో అప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఉన్నప్పుడు జర వాళ్ళకు సరిగ్గా మ్యాచ్ కాకపోతుండే, ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మొబైల్ లింక్ ఉన్న వాళ్ళకి అందరికీ లింక్ చేయగానే ఆ కార్డు నెంబర్ కొట్టగానే వాళ్ళ పేరు కొట్టగానే ఓటీపీ నెంబర్ వచ్చేస్తుంది. కొట్టగానే తొందరగానే ఫాస్ట్గానే అవుతుంది పని. ఆ మొబైల్ లేని వాళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంది. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు లబ్ధిదారులు. గతంలో రేషన్ షాపుల్లో 9 రకాల నిత్యావసర వస్తువులిస్తే ఇప్పుడు బియ్యం, గోధుమలు, చక్కెర తప్ప మరేమీ ఇవ్వటం లేదంటున్నారు. రేషన్ కార్డులు నామకే వాస్తుగా మారాయంటున్నారు. ఓటీపీ వస్తుంది కాబట్టి ఓటీపీ వలన మనకు బియ్యం అనేది ఎక్కడ ఎవరికి పక్కదారి పట్టకుండా ఉంటుంది. ఇప్పుడైతే అంత బాగానే ఉన్నది. అంతకుముందు అంటే మామూలుగా ఓటీపీ లేకుండే కదా సార్, దానివల్ల కొన్ని పక్కదారి పట్టే అవకాశం ఉంటుండే. ఇప్పుడు మాత్రం ఏం లేదు. అప్పుడు బాగుండే, అన్నీ వచ్చినాయి. కందిపప్పు నూనె ప్యాకెట్, చక్కెర, కిరోసిన్ కూడా లేదు. ఇప్పుడు చాలా కష్టం అవుతుంది. గతంలో అయితే అన్ని రకాలు ఇచ్చేది, చక్కెర ఇచ్చేది, చింతపండు ఇచ్చేది, అవన్నీ ఇచ్చేది, పప్పు కందిపప్పు గిట్ల ఇచ్చేది. ఇప్పుడు అవన్నీ ఏమి ఇవ్వడం లేదు. ఖాళీ బియ్యము, ఖాళీ కందిపప్పు అంతవరకు ఇస్తున్నారు, ఎప్పుడో ఒకసారి ఇస్తున్నారు. ఏళ్లుగా రేషన్ కార్డులు జారీ చేయటం లేదని, వెంటనే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. డైలీ లైఫ్లో టెక్నాలజీ ఒక భాగంగా మారింది. కమ్యూనికేషన్ కోసమే కాదు, జాబ్స్, ఎంటర్టైన్మెంట్, ఫిట్నెస్ ఇలా ప్రతిదానికి రేడియేషన్ గాడ్జెట్ల మీద ఆధారపడి ఉంటున్నారు యూత్. అయితే ఇలాంటి వస్తువులు వాడటంతో రోజుకు కొత్త ఆరోగ్య సమస్య వస్తోందంటున్నారు డాక్టర్లు. ఎంతో ఇష్టంగా కొంటున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఇస్తున్న ఆ సమస్యలేంటో చూద్దాం. ఇతరులతో మాట్లాడడానికి మొబైల్ ఫోన్స్, ఉద్యోగాలు చేయడానికి ల్యాప్టాప్స్, పాటలు వినటానికి MP3 ప్లేయర్స్, ఐప్యాడ్స్, గేమ్స్ ఆడటానికి ట్యాబ్స్, ఇలా రకరకాలుగా గ్యాడ్జెట్స్ వాడుతున్నారు. ఈ మధ్య కాలంలో స్మార్ట్ వాచెస్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, ఎయిర్ ప్యాడ్స్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. బ్రాండెడ్ కంపెనీలు కూడా అందుబాటు ధరల్లో ఇలాంటి ప్రొడక్ట్స్ ని మార్కెట్ లో అమ్ముతున్నాయి. కానీ ఈ గ్యాడ్జెట్స్ వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మొబైల్లో ఈ రేడియేషన్ ఎంతుందో SAR అంటే స్పెసిఫిక్ అబ్సార్ప్షన్ రేట్ ద్వారా తెలుసుకోవచ్చు. దీనివల్ల కొంతవరకు సమస్యలు తగ్గించుకోవచ్చు. మొబైల్లోని రేడియేషన్ చెక్ చేయాలంటే మొబైల్లో డైలర్ ప్యాడ్ ని ఓపెన్ చేసి *#07# అనే కోడ్ ని టైప్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మన మొబైల్లో SAR రేటింగ్ డిస్ప్లే అవుతుంది. ఈ రేటింగ్ 1.6 వాట్స్ పర్ కేజీ కంటే తక్కువగా ఉంటే మన మొబైల్ రేడియేషన్ పరిమితి స్థాయిలో ఉన్నట్లు లెక్క. అంతకంటే ఎక్కువ ఉంటే కాస్త జాగ్రత్త పడాల్సిందే. చాలా ఫోన్లు 0.5 నుంచి 0.6 పరిధిలో ఉన్నప్పటికీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ రేడియేషన్ ఎక్కువగా ఉంటే మొబైల్ మాట్లాడుతున్నప్పుడు వైర్ ఇయర్ ఫోన్ ఉపయోగించడం వల్ల సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మితిమీరి వాడితే ఇబ్బందులు ఉన్నాయంటున్నారు నిపుణులు. మొన్నటి వరకు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్స్ మాత్రమే కనిపించేవి.
కానీ ఇప్పుడు దానికి అటాచ్ చేసే బ్లూటూత్ ఇయర్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటివి ఎక్కువగా వాడితే వాటి నుంచి వచ్చే రేడియేషన్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. స్మార్ట్ ఫోన్ తో ఎక్కువ సమయం గడపడం వల్ల ఎన్నో మానసిక సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోపం, డిప్రెషన్ తో పాటు ఒంటరితనానికి అలవాటు పడే అవకాశాలున్నాయని చెబుతున్నారు మానసిక నిపుణులు. ఫోన్ మీద లేదా కంప్యూటర్ మీద ఇలాంటి దాని మీద చాలా సేపు స్పెండ్ చేస్తున్నారు. ఈ లాక్డౌన్ కూడా ఒక కారణము. సో ఈ స్పెండింగ్ సో మచ్ ఆన్ గ్యాడ్జెట్స్ తోటి ఏమవుతుందంటే దాంట్లో ఉన్న రేడియేషన్ ఎఫెక్ట్ బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. అయితే ఇది గ్యాడ్జెట్స్ అనేది మనకు 10 years నుంచి వచ్చింది, కానీ దీని సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనకు ఇప్పుడే తెలియదు. ప్రాబ్లమ్ ఇంకో 10 years తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ రియల్గా బయటపడతాయి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్లో ఎలా ఉంటాయంటే కొన్ని టైంలో ఫోన్ మీద ఎక్కువ ఉన్నప్పుడు యాంగ్జైటీ, ఇరిటేషన్, డిప్రెషన్లో పోయే ఛాన్సెస్ ఉంటాయి. మరి టెక్నికల్గా చూస్తే కళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఐ ప్రాబ్లం వస్తుంది, తర్వాత బ్రెయిన్ ట్యూమర్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటిని మనం అవాయిడ్ చేయాలి. ఎంత తక్కువ స్క్రీన్ టైం వాడితే అంత బెటర్. సో దీని ఎఫెక్ట్ చాలా ఘోరంగా ఉండొచ్చు ఫ్యూచర్లో. కాబట్టి బెటర్ టు రెడ్యూస్ స్క్రీన్ టైం అండ్ యూసేజ్ ఆఫ్ గ్యాడ్జెట్. మొబైల్ తో వచ్చే ఎఫెక్ట్ వెంటనే కనిపించకపోయినా రోజులు గడుస్తున్న కొద్దీ చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. పెద్దవాళ్లతో పోలిస్తే చిన్నపిల్లల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని, బ్రెయిన్ ట్యూమర్ తో పాటు కంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. ఫిట్నెస్ కోసం వాడే రేడియేషన్ గ్యాడ్జెట్స్ తో కూడా ఆరోగ్యం ఖరాబవుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. నగరంలో బ్యూటీ ప్రొడక్ట్స్ కి డిమాండ్ పెరిగింది. సీజన్ కు తగ్గట్టుగా కాస్మోటిక్స్ అందుబాటులో ఉంచుతున్నారు స్టోర్ నిర్వాహకులు. లాక్డౌన్లో గిరాకీ లేక తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. సినిమా షూటింగ్స్, పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో సేల్స్ బాగున్నాయంటున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేస్తున్నామంటున్నారు. కాలేజీలు ఓపెన్ అయితే సేల్స్ బాగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. సిటీలో బ్యూటీ ప్రొడక్ట్స్ కు డిమాండ్ పెరిగింది. మొన్నటి వరకు అకేషన్స్ ఉన్న కరోనా కారణంగా సింపుల్ గా జరుపుకున్నారు. మరోవైపు సినిమాలు, సీరియళ్ల షూటింగ్లు ఆగిపోవడంతో మేకప్ ప్రొడక్ట్స్ కొనేందుకు జనం ఇంట్రెస్ట్ చూపలేదు. ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గడం, అన్ని రంగాలు ఒక్కొక్కటిగా రన్ అవుతుండటంతో వ్యాపారం 60% పెరిగిందంటున్నారు వ్యాపారులు. కాలేజీలు ఓపెన్ అయితే మరో 20% వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రస్తుతం సిటీ మార్కెట్ లో సీజన్ కు తగ్గట్లుగా కాస్మోటిక్స్ అందుబాటులో ఉంటున్నాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ కు డిమాండ్ పెరగడంతో నెలకు కంపెనీ కొత్త ప్రొడక్ట్స్ ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. బయోటెక్, విఎల్సిసి, జోవ్స్ లాంటి బ్రాండ్స్ టాప్ లో నిలుస్తున్నాయి. లాక్డౌన్ తర్వాత ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు గిరాకీ లేదని, ప్రస్తుతం వాటికి కూడా మంచి డిమాండ్ ఉందని అంటున్నారు కాస్మెటిక్ స్టోర్ నిర్వాహకులు. బిఫోర్ లాక్డౌన్ అయితే బాగుండే అండి. మొత్తం ఇవన్నీ ఫిలిమ్స్ షూటింగ్స్ కానీ, మ్యారేజెస్ ఇవన్నీ ఉన్నందుకు బాగుండే. ఎప్పుడైతే లాక్డౌన్ అయిందో అప్పుడు మొత్తం టోటలీ ఒక 20% వరకు తగ్గిపోయింది. మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత కూడా 30-40% పెరిగింది. లాస్ట్ అక్టోబర్ నవంబర్ నుంచి మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఎలా ఉందో అలా అయిపోయింది. అక్టోబర్ ఒక 60-70% వరకు పికప్ అయింది. నవంబర్ మంత్ మాత్రం 100% పికప్ అయిందండి. మెయిన్ రీజన్ ఏంటంటే మ్యారేజెస్ చాలా ఉండే నవంబర్ మంత్, అందువల్ల ఒకటి. ఇంకొకటి ఫిలిం షూటింగ్స్, మళ్ళీ ఆఫీసెస్ కూడా ఓపెన్ అవుతున్నాయి, అందువల్ల మళ్ళీ పికప్ అయిందండి సేల్ మాత్రం. అండి స్కిన్ కేర్ కంటే కలర్ కాస్మెటిక్స్ చాలా పోతున్నాయి. ఇప్పుడు లిప్స్టిక్ కానీ, ఐలైనర్ కానీ, కాజల్, ఇవన్నీ బ్లష్ షాన్స్ ఇవి ఎక్కువ పోతున్నాయి. ఎందుకంటే మ్యారేజ్ సీజన్ అండ్ ఇవి ఉన్నందువల్ల మేబీ 2 months నుంచి ఎక్కువ పోతుందండి అది. కరోనా నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేస్తున్నామంటున్నారు నిర్వాహకులు. కరోనాకు ముందు స్టోర్ కు వచ్చే కస్టమర్స్ స్కిన్ కు తగ్గట్టు షేడ్ ను ఫేస్ పై అప్లై చేసి చూపించేవారు. బ్రైడల్ మేకప్ కు సంబంధించిన వస్తువులు కొనేందుకు వచ్చిన వారికి పూర్తి మేకోవర్ ను ఫ్రీగా ట్రయల్ వేసేవారు. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో కస్టమర్స్ ఫేస్ ను ముట్టుకోవడం లేదు స్కిన్ ఎక్స్పర్ట్స్. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు కరోనా వల్ల ఇప్పుడు సేల్ ఏంటంటే ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది మనకి. ఎక్కువ మట్టుకి అంటే బ్రైడల్ మేకప్స్కి ఎక్కువ వస్తున్నారు. మ్యారేజెస్ ఉన్నాయి కదా, మ్యారేజెస్కి మేకప్ ఎక్కువ. లిప్స్టిక్ రేంజ్ వచ్చి కొంచెం స్లో, ఐ మేకప్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇంకా ఫేషియల్స్ అయితే అంత వెళ్ళట్లేదు ముందంతా. హెయిర్ రేంజ్ ఎక్కువ వెళ్తుంది, షాంపూస్, కండిషనర్స్ అది ఎక్కువ మంచిగా ఉంది. ఇప్పుడు కస్టమర్స్ హైజెనిక్గా చూస్తున్నారు కాబట్టి ప్రొఫెషనల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనమాట. క్రైలాను మేకప్ స్టూడియో ఎక్కువ వెళ్తుంది. ఇప్పుడు రన్నింగ్ అంటే మేకప్ స్టూడియో క్రైలానే ఉంది ప్రొఫెషనల్లో. అదేంటంటే ఫోటో లుక్కి బాగుంటుంది, ఫినిషింగ్ అవన్నీ న్యాచురల్గా ఇస్తుంది మనకి. బయటకొస్తే మాస్క్ మస్ట్ కావటంతో లిప్ కేర్, లిప్స్టిక్ సేల్స్ తగ్గాయి.
ప్రస్తుతం వింటర్ సీజన్ కావడంతో బాడీ లోషన్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కొనేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రెజెంట్ మ్యారేజెస్ ఉండటంతో చాలా మంది సెల్ఫ్ మేకప్ వేసుకుంటున్నారు. దీంతో బ్రైడల్ సెషన్ కు డిమాండ్ పెరిగింది. ఎక్కువగా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ నే కొంటున్నామని చెప్తున్నారు కస్టమర్స్. రీజనబుల్ ప్రైస్ లో మంచి షేడ్స్ వచ్చాయంటున్నారు. స్పెషల్లీ లారియల్కి ఎక్కువ, బికాస్ నా స్కిన్ టోన్కి లారియలే పడుతుంది, దాని తప్ప వేరేది ఏమీ పడదు. బికాస్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ థింగ్స్, బట్ ఇది ఒకటే సెట్ అవుతుంది నాకు స్కిన్ టోన్కి. సో దీంట్లో షేడ్స్ అవి ఇవి చాలా బెటర్ ఉంటాయి. మీన్స్ మాకు అప్లై చేసి చూపిస్తారు కాబట్టి టెస్టర్స్ అవి ఉంటాయి కాబట్టి దిస్ ఫెసిలిటీస్ అవైలబుల్ కాబట్టి మాకు చాలా ఇదిగా ఉంటుంది. దీంట్లో లాక్డౌన్లో అయితే వి మిస్డ్ అ లాట్. ఏం ఫంక్షన్స్ లేవు, ఏం లేవు, అండ్ దిస్ ఇస్ ఆల్సో ది థింగ్. రేట్స్ అయితే రీజనబుల్ అంతే ఉన్నాయి, ఏమీ ఆఫ్టర్ లాక్డౌన్ ఏమంత లేదు, బట్ స్లైట్ అంత ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. నేను ఇప్పుడు కాస్మెటిక్స్ మేకప్ కిట్ తీసుకుంటానికి వచ్చాను స్పెషల్లీ. స్టోర్స్ లో స్టాక్ సమస్య ఉందంటున్నారు నిర్వాహకులు. ట్రాన్స్పోర్ట్ తో పాటు వర్కర్స్ లోటు ఉందని చెప్తున్నారు. లాక్డౌన్ ఎఫెక్ట్ డ్రైవింగ్ స్కూల్స్పై తీవ్రంగా పడింది. కరోనా భయంతో డ్రైవింగ్ నేర్చుకోవడానికి జనం ఇంట్రెస్ట్ చూపలేదు. దీంతో తీవ్రంగా నష్టపోయామంటున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం డ్రైవింగ్ కోసం స్టూడెంట్స్ వస్తున్నారని చెప్తున్నారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ డ్రైవింగ్ నేర్పిస్తున్నామంటున్నారు. మరోవైపు డ్రైవింగ్ కోర్సుకి ఫీజు ఎక్కువగా వసూలు చేస్తున్నారని చెప్తున్నారు కస్టమర్లు. లాక్డౌన్ ఎఫెక్ట్ డ్రైవింగ్ స్కూల్స్ పై తీవ్రంగా పడింది. వైరస్ భయంతో డ్రైవింగ్ స్కూల్స్ కి రావడానికి జనం ఇంట్రెస్ట్ చూపడం లేదంటున్నారు ఓనర్లు. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డామన్నారు. లాక్డౌన్ 6 నెలలు స్కూల్స్ ను రన్ చేయలేకపోయామంటున్నారు. కారు ఈఎంఐలు కట్టలేకపోవడంతో ఫైనాన్స్ వాళ్ళు వెహికల్స్ తీసుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్లాక్ తర్వాత కొంత కోలుకున్నామంటున్నారు డ్రైవింగ్ స్కూల్ ఓనర్స్. ప్రస్తుతం 30 నుంచి 40 మంది స్టూడెంట్స్ వస్తున్నట్టు చెప్పారు. కస్టమర్స్ కి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు కారుని శానిటైజ్ చేస్తున్నారు. కస్టమర్లకి మాస్కులు, గ్లౌస్ ఇస్తున్నామని చెబుతున్నారు. ఈ మధ్య మెయింటెనెన్స్ కాస్ట్ అనేది పెరిగింది కాబట్టి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇట్లా కెమెరాస్ కానీ శానిటైజేషన్ కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అని చెప్తే 5 గుట్లో 2 జాయిన్ అవుతున్నారు, 3 పోతున్నారు. 3 స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎక్కడైతే ఫీజు తక్కువ ఉంటుందో అక్కడ వెళ్తున్నారు. కాకపోతే మాకు ఆ 2 స్టూడెంట్స్తోనే మేము ఇంట్రెస్ట్తోనే మేము ఇన్స్టిట్యూట్ అనేది రన్ చేస్తున్నాము. మళ్ళీ ఫీజుల దగ్గర తగ్గించి మళ్ళీ సేఫ్టీ ప్రికాషన్స్ తగ్గించే ఉద్దేశం అయితే మాకు లేదు కాబట్టి అదే విధంగా మేము కొనసాగుతున్నాం. అంతకుముందు లాక్డౌన్ కాకముందు జార్ఖండ్ నుంచి వాళ్ళు వీళ్ళు పబ్లిక్ బాగా ఉండేది. ఇప్పుడు అందరు ఊళ్ళకి వాళ్ళు పోయారు. అంత బిజినెస్ అంత లేదు. ఏదో నడిపించుకుంటున్నాం, ఏదో ఈఎంఐ లేదు ఇది కట్టుకుంటూ. మొన్న వర్షంలో మొత్తం ఆఫీస్ అంతా ఖరాబ్ అయిపోయింది మాది మొన్న వరదలకు. స్టూడెంట్స్ కి 24 నుంచి 30 రోజుల్లో డ్రైవింగ్ నేర్పిస్తామంటున్నారు కార్ డ్రైవర్స్. రోజుకి 6 కిలోమీటర్ల దూరం కస్టమర్ తో డ్రైవింగ్ చేయిస్తామని చెబుతున్నారు. లాక్డౌన్ లో పని లేక అవస్థలు పడ్డామన్నారు. తిరిగి ప్రారంభం కావడంతో పని దొరికిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు డ్రైవర్లు. లాక్డౌన్ టైంలో ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 8 మంత్స్ తర్వాత స్కూల్కి రావడం జరిగింది. డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు 75 నెంబర్స్ ఉండేది 5 డ్రైవర్స్కి. ఇప్పుడు కేవలం 2 డ్రైవర్స్ 30 నెంబర్స్ మాత్రమే ఉంటున్నారు. ఈ కరోనా వల్ల సీసీ కెమెరాలు, శానిటైజర్లు ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇప్పుడు బిజినెస్ ఉంది తక్కువ ఉంది. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ డ్రైవింగ్ నేర్చుకుంటున్నామని చెబుతున్నారు కస్టమర్లు. డ్రైవింగ్ కోర్స్ కి ఫీజు ఎక్కువగా వసూలు చేస్తున్నట్టు చెప్పారు. ఒక్కొక్కరి నుంచి 6,500 నుంచి 7,000 రూపాయల ఫీజు తీసుకుంటున్నారని వాపోతున్నారు. యాక్చువల్లీ లాక్డౌన్ ముందే నేర్చుకుందాం అనుకున్నాం. ఇన్ని రోజులు వాళ్ళు కూడా డ్రైవింగ్ నేర్పించలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే నడుస్తుంది, నేర్పిస్తారు. వాళ్ళు సేఫ్టీ మెజర్మెంట్స్ మంచిగానే తీసుకుంటారు. లోపల రాగానే మాస్క్ పెట్టిస్తారు, ఫేస్ షీల్డ్ పెట్టిస్తారు, కార్ అంతా శానిటైజ్ అని చేపిస్తారు, మంచిగా నీట్గా చూసుకుంటారు. కొద్ది రేట్లు ఒకటే ఎక్కువ పెంచేసిరన్న. నేను ఇప్పుడు కొన్ని ఇచ్చినా కూడా డబ్బులు తీసుకుంటారు. కరోనా నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ స్కూల్స్ రన్ చేస్తున్నామని చెబుతున్నారు ఓనర్లు. ఆర్థికంగా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నామని చెబుతున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 కార్పొరేటర్ సీట్లు సాధించుకోవడం సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్. కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చి ప్రచారం చేసిన ఒక్క సీటు కూడా బీజేపీ గెలవలేకపోయిందన్నారు. త్వరలోనే వరద సాయాన్ని అర్హులందరికీ అందజేస్తామన్నారు. సికింద్రాబాద్లోని అన్ని డివిజన్స్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు పద్మారావు గౌడ్. ఏ ఎన్నికలు వచ్చినాయి అంటే ఇక్కడ నాకు మొన్న ఎన్నికలలో నాకు అర్థం కాలేదు. అసలు
అమిత్ షా అనే ఒక నాయకుడు, గొప్ప నాయకుడు మా సికింద్రాబాద్కి వచ్చిందంటే అందరు ఏమన్నారు, అమిత్ షా వచ్చింది అని అన్నారు. నేను మాత్రం హ్యాపీగా ఫీల్ అయినాను. సికింద్రాబాద్ అంటే అంత గొప్పది. ఇది ప్రతి ఒక్క రాజకీయ పార్టీలకు దడబుట్టించే విధంగా ఈ ప్రాంత ప్రజలు ఉంటారు కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రి ఒక సికింద్రాబాద్కి రావడం జరిగింది. ధన్యవాదాలు అని చెప్పి ఆయన వచ్చిపోయిన తర్వాత నేను మళ్ళీ ఎమ్మడి అంటే ఒక రాజకీయ నాయకుడిగా మళ్ళీ నా పంతా నేను అవలంబించాలి. ఏంటని చెప్పి ఈ ప్రాంతం మా నాయకులు కార్యకర్తలే కాదు, ఓటర్స్ కూడా వచ్చి ఇండ్ల నుండి ఆ సందుల కాడ నిలబడేది తప్ప మళ్ళీ ఎమ్మడే మళ్ళీ నా ప్రయత్నం మొదలు పెట్టినా ఉంటాం. కానీ ఏమాత్రం ఏ నాయకుడు వచ్చినా కానీ ఈ పార్టీకే కానీ ఈ ప్రాంత ఎమ్మెల్యే కానీ మా నిలబెట్టిన మా కార్పొరేటర్లకు కానీ కూడా చెక్కు జరగదు. ఓటు బ్యాంకు మేమే అని నిలబడి వాళ్ళ తల్లి తండ్రి అంతా వాళ్ళ ఇంటి గురించి ప్రయత్నం చేస్తారు. వాళ్ళ బిడ్డలు వాళ్ళ కోడళ్ళు వాళ్ళు గెలవాలని ప్రయత్నం చేశారు తప్ప మా కార్యవర్గం మొత్తం వాళ్ళ ఇంట్లో కాకుండా ఇంట్లో కంటే ఎక్కువ పనిచేసి గెలిపించారు. సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట్ డివిజన్లోని అంబేద్కర్ నగర్లో డబుల్ బెడ్రూమ్స్ ఇళ్లను పరిశీలించారు బీజేపీ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్. 4 ఏళ్లు గడుస్తున్నా ఇల్లు ఇవ్వలేదని, పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ఆరోపించారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. నీటి కోసం ఏర్పాటు చేసిన సంపులు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. ఎల్లప్పుడూ ప్రజల్లో ఉండి డివిజన్ సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. ఓటర్స్ వల్ల అందరూ నన్ను కృషి చేసి వాళ్ళను గెలిపించినందుకు వాళ్ళ పేరున ధన్యవాదాలు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్కు ఇక్కడ అంబేద్కర్ ఏరియాకి వచ్చామండి. డబుల్ బెడ్రూమ్ దగ్గరికి వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కటి మేము రాసుకుంటున్నాము. వాళ్ళ పరిష్కారం తీర్వనికి మేము ఎల్లవేళలా వాళ్ళు కృషి చేస్తాము. ఇవాళ ప్రతి కార్యకర్త మాకి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా మాకి సహకరించిన వారికి అందరికి కూడా ఈ జన్మాంతం రుణపడి ఉంటాం. ఏదో మేము గెలిచినామని చెప్పేసి రూమ్లలో కూర్చొని ఇంట్లో కూర్చోడి అధికారం చెలాయించడానికో లేకపోతే గర్వంగా మాట్లాడడానికో మేము రాజకీయాలకు రాలేదు. ఆశతోటి రాజకీయం రాలేదు, ఆశయాలతో వచ్చినాము. ప్రతి సమస్యని మేము చాలా రోజుల తర్వాత పెళ్లిళ్ల సందడి మొదలైంది. కరోనా కారణంగా వాయిదా పడ్డ మ్యారేజెస్ మళ్లీ ముహూర్తాలు ఉండటంతో మొదలయ్యాయి. శుభలేఖల నుంచి షామియానా వరకు వ్యాపారాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి వెడ్డింగ్ కార్డ్స్కి గిరాకీ కాస్త తగ్గింది. తక్కువ మందిని ఆహ్వానిస్తుండటంతో కొంత బిజినెస్ డల్ అయింది. అయితే వెడ్డింగ్ కార్డ్స్లో వెరైటీ కోరుకుంటున్నారు జనం. డిఫరెంట్ కార్డ్స్తో పెళ్లికి ఆహ్వానం పలుకుతున్నారు. హైదరాబాద్లో పెళ్లిళ్ల సందడి షురు అయింది. ఆహ్వానాలు, అరేంజ్మెంట్స్, షాపింగ్స్ ఇలా హడావుడి మొదలైంది. కరోనా కారణంగా వాయిదా పడ్డ పెళ్లిళ్లను ఇప్పుడు నిర్వహించుకునేందుకు రెడీ అవుతున్నారు. పెళ్లంటే ముందుగా గుర్తొచ్చేది శుభలేఖలు. పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత మొదటగా శుభలేఖలు అచ్చువేయించడం కామన్. టెక్నాలజీ ఎంత అందుబాటులో ఉన్నా శుభలేఖ ఇచ్చి పెళ్లికి ఆహ్వానించడం మన సంప్రదాయం. దీంతో బంధువులకు, స్నేహితులకు, తోటి ఉద్యోగులకు డిఫరెంట్ కార్డ్స్తో వివాహానికి స్వాగతం పలుకుతున్నారు. ఇవాళ ఈ కరోనా వలన మాకు అన్ని కార్డులు పరిస్థితి లేదు. ఇప్పుడు వచ్చే 100 మంది 200 మంది కూడా వచ్చే పరిస్థితి లేదు. నేను ఇప్పుడు ఒక 50 కార్డులు తీసుకున్నాను. అదే ఎక్కువ. మామూలుగా అయితే 3-4 వెరైటీలు తీసుకుంటారండి. జనరల్గా విఐపీస్ కానీ, పర్సనల్ కార్డ్స్ అని, సంగీత ఒక కార్డ్ అని అలా తీసుకుంటారు కదా. ఇప్పుడు ఏం లేవు. సింపుల్గా చిన్న కార్డు తీసుకుని చాలా లో బడ్జెట్లో వెళ్ళిపోతుంది. ప్రస్తుతం సిటీలో వెడ్డింగ్ కార్డు షాపులు కళకళలాడుతున్నాయి. పర్సనల్ వెడ్డింగ్ కార్డ్స్ రకరకాల మోడల్స్లో ఆకట్టుకుంటున్నాయి. ఎక్కువగా ట్రెడిషనల్, న్యూ మోడల్ వెడ్డింగ్ కార్డ్స్ సేల్ అవుతున్నాయి అంటున్నారు వ్యాపారులు. వెడ్డింగ్ గిఫ్ట్ బాక్స్ కార్డులు, డిజైనర్ కార్డులు, 3D మోడల్ కార్డులు, లేజర్ కట్ మోడల్స్ ను కస్టమర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారంటున్నారు వ్యాపారులు. ఇక కొందరు ఏంటంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇష్టంతో ఏం చేస్తారంటే కొన్ని ఫ్రెండ్స్కి అని చెప్పి, కొన్ని విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్కి అని చెప్పి కొన్ని లిమిటెడ్గా కొంచెం కాస్ట్లీ కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ వచ్చేసి రెగ్యులర్ కార్డ్స్, ఇవన్నీ రెగ్యులర్ కార్డ్స్ అంతటా అన్ని దొరుకుతాయి. ఇప్పుడు ఆ ప్యాటర్న్స్ అన్నీ వచ్చేసి ఏంటంటే డిజైనర్ కార్డ్స్ ఏంటంటే కొన్ని ఇష్టంతో చేయించుకుంటారు. ఎక్స్క్లూజివ్ నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్, ఆ నేమ్ ప్లేట్స్ అక్రలిక్తో ఉంటాయి అవన్నీ. సో అలా చేసుకొని కొద్ది డిజైనర్గా 1-2 చేసుకుంటారు. గతంతో పోలిస్తే వ్యాపారం చాలా తగ్గిందంటున్నారు వ్యాపారులు. గతంలో 500 నుంచి 1000 కార్డుల వరకు మినిమం ఆర్డర్ ఉండేదని, ఇప్పుడు ఆ సంఖ్య 200 కూడా దాటడం లేదని చెప్తున్నారు. కరోనా కారణంగా వాట్సాప్, ఫేస్బుక్ లోనే ఇన్విటేషన్ ఇచ్చే వారి సంఖ్య పెరిగిందంటున్నారు. కరోనా సమయంలో పెళ్లిళ్లు వాయిదా పడడంతో ప్రింటింగ్ ఆర్డర్ ఇచ్చిన వెడ్డింగ్ కార్డ్స్ క్యాన్సిల్ అయ్యాయి. దాంతో చాలా లాస్ అయ్యామని వ్యాపారులు చెప్తున్నారు. ప్రస్తుతం 3 నెలలు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ సీజన్ పైన ఆశలు పెట్టుకుంటున్నామన్నారు.
నగరంలో 1 గ్రామ్ గోల్డ్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. గోల్డ్ రేట్ భారీగా పెరగడంతో 1 గ్రామ్ గోల్డ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు మహిళలు. వీరిని అట్రాక్ట్ చేయడానికి మార్కెట్లోకి వెస్టర్న్ జ్యువెలరీ కలెక్షన్ను తీసుకొచ్చారు వ్యాపారులు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో షాపుల్లో వెడ్డింగ్ జ్యువెలరీ సెట్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. 1 గ్రామ్ గోల్డ్ కి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఈ జనరేషన్ లేడీస్ బంగారం కంటే 1 గ్రామ్ గోల్డ్ కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గోల్డ్ రేట్ బాగా పెరగడం కూడా ఇందుకు కారణం. కాస్ట్యూమ్ కి తగ్గట్టు డిఫరెంట్ జ్యువెలరీని మ్యాచ్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో షాపుల్లో వెడ్డింగ్ జ్యువెలరీ సెట్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఒకప్పుడు అన్ని అకేషన్స్ కి ఒకే డిజైన్ జ్యువెలరీ వాడేవారు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అమ్మాయిలు తమ లుక్స్ చేంజ్ చేసుకోవడానికి డిఫరెంట్ జ్యువెలరీస్ ఎంచుకుంటున్నారు. 10 మందిలో స్పెషల్ గా కనిపించేలా కొత్త స్టైల్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. మ్యారేజెస్ కి ఒక కలెక్షన్, సంగీత్ కి మరోటి, రిసెప్షన్ కి ఇంకోటి అంటూ 1 గ్రామ్ గోల్డ్ ను ఎక్కువగా కొంటున్నారు. దగ్గర వచ్చి సీజెడ్ జ్యువెలరీ షార్ట్ నుంచి లాంగ్ వరకు 1000 నుంచి 15,000 వరకు కస్టమర్ని బట్టి అన్ని రకాల వెరైటీస్ దొరుకుతాయి. ప్రజెంట్ సేల్ అయితే ఇప్పుడైతే సీజన్ కాబట్టి బాగానే ఉంది. ఎక్కువగా ఎవరు తీసుకుంటారంటే మిడిల్ క్లాస్ వాళ్ళు. పెళ్ళికి ఇప్పుడు ఒక గోల్డ్ నెక్లెస్ కొనాలి, 1 lakh 2 lakh 3 lakh. అదే మన దగ్గర అయితే 2000 3000 5000 సేమ్ డీటెయిల్ టు కాపీ. మీకు ఏదైనా ఆర్డర్ కూడా మనకు సేమ్ డీటెయిల్ దొరికిపోతుంది. ఫంక్షన్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలంటే ఆభరణాలదే ఫస్ట్ ప్లేస్. అందుకే రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు ఈ జనరేషన్ లేడీస్. కాలేజ్ కి వెళ్లే యూత్ నుంచి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ దాకా ప్రతి ఒక్కరూ 1 గ్రామ్ గోల్డ్ నే ప్రిఫర్ చేస్తున్నారు. ఆఫీస్ కి వెళ్ళడానికి కంఫర్ట్ డ్రెస్ పైన సూట్ అయ్యే డిజైన్స్ దగ్గర నుంచి అన్ని ఫెస్టివల్స్ కి ఫంక్షన్స్ కి సెట్ అయ్యేలా డిఫరెంట్ కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు మహిళలు. ఇక్కడ ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయని వచ్చానండి. బ్యాంగిల్స్, ఇంకా చోకర్స్, ఇయర్ రింగ్స్, హారమ్స్ అన్నీ తీసుకున్నాను. మ్యారేజ్ పర్పస్, ఫంక్షన్స్, ఏవైనా గోల్డ్ ఎక్కువ కాస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇవే ప్రిపేర్ చేస్తున్నాము. మ్యాట్ ఫినిషింగ్, బాహుబలి, ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్, ఇలా చాలా రకాల ఆభరణాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మ్యారేజ్ సెట్, బుట్ట పూసలు, పల్స్, కుందన్, స్టోన్ వర్క్ జ్యువెలరీ షాపుల్లో అట్రాక్ట్ చేస్తున్నాయి. పాపిడ బిళ్ళ దగ్గర నుంచి చెవిదిద్దులు, గాజులు, లక్ష్మీ హారం, వడ్డానం, వంకీలు, పట్టీలు, డైమండ్ కలెక్షన్, ఇలా ప్రతి ఒక్క ఆర్నమెంట్ 1 గ్రామ్ లోనే దొరుకుతున్నాయి. వీటిల్లో వాటర్ ప్రూఫ్ కూడా రావడంతో క్రేజ్ బాగా పెరిగిందంటున్నారు వ్యాపారులు. గోల్డ్ ప్రైస్ కూడా బాగా హెవీగా ఉండడం వల్ల ఏదైనా సింపుల్గా ఉంటుంది, కాస్టింగ్ బాగా అనుకూలంగా ఉంది, వెరైటీస్ బాగా ఉన్నాయి, ఆల్ వెరైటీస్ ఉన్నాయి. ఏ ఐటమ్స్ కూడా మన ఫంక్షన్కి వెళ్ళాలంటే కూడా 3-4 ఐటమ్స్ కూడా పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనకు కూడా కాస్టింగ్ తక్కువ ప్రైస్లో దొరుకుతుంది కాబట్టి వాళ్ళు గ్యారంటీ కూడా ఇస్తున్నారు. మనం ఆ గ్యారంటీ ఏదైనా ప్రాబ్లం అయినప్పుడు వచ్చి మళ్ళీ షాప్కి ఇస్తే వాళ్ళు రీప్లేస్ చేస్తానని చెప్తున్నారు. అందువల్ల మనం మంచిగా తీసుకోవాలి, కొనుక్కొని వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. బంగారం 1 గ్రామ్ గోల్డ్ చూడడానికి ఒకేలా ఉండడంతో ఎవరు అంతగా గుర్తుపట్టడానికి ఛాన్స్ ఉండదంటున్నారు. చిన్న పిల్లలకి స్కూల్స్ లో జరిగే ఫంక్షన్స్, ఫెస్టివల్స్ కి గోల్డ్ పెట్టుకోవడానికి ప్రాబ్లం అవుతుందంటున్నారు. అదే 1 గ్రామ్ గోల్డ్ అయితే తక్కువ కాస్ట్ కాబట్టి పోగొట్టుకున్నా పర్లేదంటున్నారు. మీకు గోల్డ్ కంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. గోల్డ్లో కొన్ని మోడల్స్ ఉంటాయండి. మా దగ్గర వచ్చేసి చాలామంది ఏం చేస్తారంటే మా దగ్గర వచ్చేసి ఈ ఐటమ్ తీసుకెళ్ళి వాళ్ళు గోల్డ్లో వేయించుకుంటారు. అంటే గోల్డ్ కంటే చాలా ఎక్కువ ఐటమ్స్ మా దగ్గర ఉంటాయి. మా దగ్గర గుట్ట పూసలు ఉంటాయండి. గుట్ట పూసలు కూడా చాలా మోడల్స్ ఉంటాయి. ప్లస్ రామ్ పరివారు, లక్ష్మీ కాసులు, ప్లస్ మ్యాట్ ఫినిషింగ్లో మువ్వల హారాలు, ఒక్కటి కాదు 2 కాదు, చాలా మోడల్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మా దగ్గర వచ్చేసి బ్రైడల్ సెట్స్ చాలా ఫేమస్ అండి. బ్రైడల్ సెట్స్ మేమే కల్పిస్తామండి. మాకు ఇట్లా శారీ ఉందంటే మేమే బ్రైడల్ సెట్ చేస్తాం. 10,000లో మీకు ఇక్కడ ఎన్నో ఐటమ్స్ వస్తాయి. అది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో సేల్స్ బాగున్నాయంటున్నారు వ్యాపారులు. పల్స్, చోకర్స్, డైమండ్ సెట్స్, బ్రైడల్ సెట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయని చెప్తున్నారు. ఇక ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 News.